ఈరోజు తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు జరిగిన బస్ యాక్సిడెంట్‌ని తలుచుకుంటుంటే భయ్యా ఇంకా గుండె తరుక్కుపోతుంది. ఇంకా ఇన్సిడెంట్ నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను. కళ్ళ ముందే ఆ విజువల్స్ ఇంకా తిరుగుతున్నాయి. బస్సు మొత్తం కొన్ని నిమిషాల్లో తగలబడిపోయింది. లైఫ్ ఎంత అన్‌ప్రెడిక్టబుల్ అంటే భయ్యా, మొన్న అక్కడ అహ్మదాబాద్‌లో జస్ట్ గాల్లో ఎగిరిన ఫ్లైట్ కొన్ని సెకండ్స్‌లోనే కూలింది. జస్ట్ ఫ్లైట్‌లో ఉన్న వాళ్ళే చనిపోలేదు. అక్కడ మెడికల్ కాలేజ్‌లో కొంతమంది ఫుడ్ తినడానికి వచ్చిన వాళ్ళు చనిపోయారు. మెస్‌లో కూర్చున్న వాళ్ళు. అలానే ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి కర్నూలు జిల్లా దగ్గర బస్ యాక్సిడెంట్ అయ్యి 20 మంది స్పాట్ డెడ్ అయ్యారు భయ్యా. ఒక బైక్ వెళ్ళి బస్సు గుద్దుకొని ఆ బస్సు కిందనే ఆ బైక్ ఇరుక్కుపోయి ఫ్యూయల్ ట్యాంక్ పేలి మొత్తం ఫైర్ అంటుకొని ర్యాపిడ్గా మొత్తం స్ప్రెడ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడ ఏసీ బస్ అవ్వడం వల్ల డోర్ జామ్ అయ్యి లోపల అలానే నిద్రపోతున్న జనాలు బయటకు వెళ్ళలేక ఎమర్జెన్సీ విండో బ్రేక్ చేద్దామంటే అవి రావట్లేదు. డోర్ ఏమో స్ట్రక్ అయిపోయింది షార్ట్ సర్క్యూట్ వల్ల. జనాలు అక్కడే ఇరుక్కుపోయి నిద్రలోనే చాలా మంది చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, తల్లి, తండ్రి, బిడ్డ, కొడుకు, నలుగురు చనిపోయారు. అదృష్టవశాత్తు దాంట్లో 20 మంది ఎస్కేప్ అయ్యి కర్నూలు జనరల్ హాస్పిటల్లో జాయిన్ అయితే 11 మందికి మైనర్ ఇంజురీస్తో ఉన్నాయి. ఇలాంటి ఇన్సిడెంటే 2013లో NH44లో జబ్బర్ ట్రావెల్స్ కర్నూలు దగ్గర యాక్సిడెంట్ అయ్యి 45 మెంబర్స్ స్పాటెడ్ అయ్యారు. ఫ్యామిలీస్ని వాళ్ళని తలుచుకుంటుంటే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. సో ఒక్కటే చెప్పగలను, దయచేసి లివ్ ఇన్ ద మూమెంట్. ఈ రోజే నీది, ఈ క్షణమే నీది. దాంట్లో నువ్వు ఎంత హ్యాపీగా ఉండగలవో, ఎంత ఆనందంగా ఉండగలవో ఉండండి. తర్వాత ఏమవుతుందో ఎవ్వరి చేతుల్లో లేదు. సో మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు దేర్ ఫ్యామిలీస్ అండ్ మే గాడ్ గివ్ స్ట్రెంగ్త్ టు దేర్ ఫ్యామిలీస్. అండ్ ఇంతకంటే నేనేం చెప్పలేను, నాకు మాటలు కూడా రావట్లేదు ఈ ఇన్సిడెంట్ గురించి.